నువ్వు రాజకీయం అనగానే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండాలి, లేదంటే చంద్రబాబు గారి ఇంట్లో ఉండాలి. ఇంకా నేను బీఎస్పీ కలుస్తుంటే బీఎస్పీతో నేను ఓట్లు చేర్చడానికి కలిశాను. అసలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నన్ను బీఎస్పీ ప్రెసిడెంట్ గా చేయమని చెప్పి నన్ను అడిగిన విధానం ఇలా ఎవరికైనా తెలుసా? ఆ రోజు పేపర్లు చూసుకోండి. 2008లో మీలాగా తప్పుడు ఆలోచనలు చేసే పార్టీగా జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీ పులివెందల్లో మీరు మాట్లాడతారు, మీ అసలు ఎస్సీ ఎస్టీ ఓట్లు మీరేంటి? ఎస్సీ ఎస్టీలకి మీరు గుత్తాధిపత్యమా? మీకు ఏం మాట్లాడతారు మీరు? నేను మనుషుల్ని ప్రేమగా చూస్తాను. ఓట్ బ్యాంక్ అనే పదం నాకు చాలా అసహ్యం. ఆ మాట మాట్లాడాలంటే మనిషి, నిండు జీవితం ఉన్న మనిషి, వీళ్ళు నా ఓట్ బ్యాంక్. ఏంటి ఓట్ బ్యాంక్? ఇదని డబ్బులా? మనుషులు, నిండు జీవంతో ఉన్న మనుషులు, మనసు మమతలతో ఉన్న మనుషులు. నేను అలా ఓట్ బ్యాంక్ పిచ్చి పిచ్చిగా మాట్లాడను. నన్ను మాయావతి గారు చాలా సంవత్సరంగా నన్ను చూసి, చాలా మంది దళిత మేధావులు నాకు చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దళిత మేధావులతోటి. వాళ్ళందరి చిరకాల ఆకాంక్ష, తెలంగాణ మేధావులు కానీ దళిత మేధావులు కానీ చాలా మంది చిరకాల ఆకాంక్ష ఏంటంటే, బీఎస్పీ మీరు కలవాలి అని చాలా చిరకాల ఆకాంక్ష. దానికి మాయావతి గారు నన్ను లక్నో పిలిపించి మనదం కలిసి చేస్తే బాగుంటుంది, మీరు రండి అని చెప్తే ఆవిడ ఆహ్వానం మేరకు నేను బీఎస్పీలో మాయావతి గారిని కలవటం జరిగింది. కానీ నేను ఇలా తప్పుడు దొడ్డిదారిని వెళ్ళి ఇలాంటి ఒకళ్ళు గెలిపించడానికి అలాంటి పిచ్చి పనులు నేను చేయను. అందుకని మీ అందరికీ నేను తెలియజేసుకుంటే ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఉన్నామని చెప్పి వైసీపీతో ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఇక్కడితోటి మీ పిచ్చి వాగుళ్ళు ఆపేసి అని చెప్పి నేను సవినయంగా మీకు తెలియజేసుకుంటాను.